దేవరా మూవీ నుంచి రెండో సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఎక్స్ట్రార్డినరీగా ఉందని చెప్పాలి. లిరికల్‌గా ఉన్నటువంటి ఈ సాంగ్ చాలా అద్భుతంగా కుదిరిందని చెప్పాలి. జాహ్నవి కపూర్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య వచ్చినటువంటి ఈ సాంగ్ మాత్రం సూపర్‌గా ఉంది. వింటేజ్ జూనియర్ ఎన్టీఆర్‌ని చూస్తున్నట్టయితే అన్న అనుభూతి అయితే మళ్ళీ కలుగుతుందని చెప్పాలి. అంత అద్భుతంగా కుదిరింది ఈ సాంగ్ కూడా. ఫస్ట్ పార్ట్ అయితే ఎంత బాగుందో మనకు తెలియదు కాదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ రెండో సాంగ్ కూడా అంతకు మించినటువంటి పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పుకోవాలి. ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ ఇంకా తారాస్థాయిలో పెంచాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకా 55 రోజులు మాత్రమే ఉంది ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి. అందువల్ల ప్రమోషన్స్ చాలా ఎక్కువగా పెంచితే మూవీకి అయితే బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. మూవీ రిలీజ్ అవుతుంది జస్ట్ ఒక 500 క్రోర్స్ టార్గెట్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పాలి. ఇప్పటి వరకు అయినటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్ కానీ ఎట్లా చూసినా కూడా 350 నుండి 400 క్రోర్స్ ఖచ్చితంగా ఉంది. అందువల్ల 500 కోట్లు కానీ ఈ మూవీ కలెక్షన్స్ రాబడితే ఈజీగా ఉంటుందని, అందువల్ల 500 క్రోర్స్ టార్గెట్ గా పెట్టుకుని ఈ మూవీ అయితే బరిలోకి దిగుతుందని చెప్పాలి. అందువల్ల ప్రమోషన్స్ పెంచితే మాత్రం మూవీకి ఇంకా ఎసెట్ అవుతుందని చెప్పాలి. తమిళ జనాలకి ఒక భయం పట్టుకుంది. అదేంటంటే పాన్ ఇండియన్ లెవెల్లో తెలుగు నుంచి రాబోతున్నటువంటి మూవీస్ చాలా ఉన్నాయి. వీటి మధ్యలో రిలీజ్ అవబోతున్నటువంటి తంగళాన్ మూవీ కొట్టుకుపోతుందా లేకపోతే చూస్తారా అనే డౌట్ ఒకటి వాళ్ళకి కలిగింది. ముందు వచ్చినటువంటి పొన్నియిన్ సెల్వన్ 1 కానీ 2 కానీ ఎటువంటి రిజల్ట్ ఇచ్చాయో మనకు తెలియదు కాదు. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ పీరియాడికల్ మూవీ కూడా అటువంటి చేదు అనుభవాన్ని మూటగట్టుకుంటుందా, కొంతకాలం వెయిట్ చేస్తే బాగుంటుందా అన్న డైలమాలో ఉన్న ప్రస్తుతానికి తమిళ డైరెక్టర్స్. తమిళ ఆడియన్స్ కూడా అదే రకమైనటువంటి ఆలోచనలో ఉండాలని తెలుస్తుంది. ఎందుకంటే తెలుగు నేటివిటీకి తగ్గ విధంగా వరల్డ్ క్లాస్ మూవీస్ తీయటంలో ఆల్రెడీ తెలుగు డైరెక్టర్లు అయితే చాలా ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని తమిళ నేటివిటీ వాళ్ళైతే అటువంటి మూవీస్ కరెక్ట్గా తీయలేకపోతున్నారు.